డియర్ ఫ్రెండ్స్, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి ప్రతి నెల 300 నుండి 400 కోట్ల రూపాయలు విరాళాలుగా వస్తాయి. అసలు ఈ ఆలయం యొక్క మొత్తం ఆస్తి ఎంతో తెలుసా? అక్షరాల 2.5 లక్షల కోట్ల రూపాయలు, ఇంకా అంతకన్నా ఎక్కువే. ఇది ప్రపంచంలోని అనేక దేశాల బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. అంతేకాదు, ఈ ఆలయం వద్ద 11 టన్నులకు పైగా బంగారం నిల్వ కూడా ఉంది. ఇందులో 1000 కేజీల బంగారు కిరీటం, 2.5 టన్నుల బంగారు కవచం, అలానే వేలాది బంగారు ఆభరణాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు మన తెలుగు గడ్డపైనే ఉన్నాడు. ఆయనే కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ ఇంత సంపద ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా ఈయన ఉన్నప్పటికీ, కానీ వెంకటేశ్వర స్వామిని ఇంకా అప్పుల్లో ఉన్న దేవుడిగా ఎందుకు భావిస్తున్నారు? లోకమంతా కాపాడే ఆ వెంకన్న అప్పుల ఊబిలో ఇంకా ఎందుకు కూరుకుపోయాడు? ఎందుకు ఆయన అప్పు ఇంకా తీరటం లేదు? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఆలయం ఇది. అయితే ఇప్పటికీ ఈ ఆలయం మనం ఆశ్చర్యపోయే ఎన్నో రహస్యాలతో కూడి ఉంది. ఇక్కడ జరిగే అద్భుతాలు విజ్ఞాన శాస్త్రానికి మరియు మానవ ఆలోచనకు అతీతమైనవి. ఈ ఆలయం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వైకుంఠం నుండి ఈ తిరుమల కొండపైకి కదిలి వచ్చి ఇక్కడ విగ్రహ రూపంలో శిలగా మారి ఇక్కడ ఆయన కొలువు తీరాడు అని చెబుతారు. అంటే ఇక్కడ గుడిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఎవరూ చెక్కింది కాదు, స్వయంగా వెలిసింది అని చెబుతారు. కానీ ఆ విగ్రహం యొక్క రహస్యాలు ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఇక్కడ జరిగే అద్భుతాలు విజ్ఞాన శాస్త్రానికి అలానే మానవ ఆలోచనకు అతీతమైనవి. ఆలయ గర్భగుడిలో ఎల్లప్పుడూ ఫ్యాన్లు నడుస్తూనే ఉంటాయి. అంతేకాదు, ఆ గర్భగుడిలో ఏసీలు కూడా 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. లోపల ఉష్ణోగ్రత కూడా ఎప్పుడు 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నుండి ఎల్లప్పుడూ ఎందుకు చెమట కారుతూ ఉంటుంది? అవును మిత్రులారా, స్వామివారి నుదుటి మీద, ముఖం మీద నీటి బిందువులు ఎప్పుడు, ప్రతి నిమిషం, ప్రతి గంటకి ఎప్పుడు ఏర్పడుతూనే ఉంటాయి. పూజారులు పదే పదే పట్టు వస్త్రంతో ఆ చెమటలను తుడుస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఒక నిర్జీవమైన రాయికి చెమట ఎలా పడుతుంది? ఇది దేవుడి లీల కాక మరేంటి అని ప్రతి ఒక్క భక్తుడు అంటారు. అంతేకాదు, ఇక స్వామివారి విగ్రహానికి పచ్చ కర్పూరంతో అభిషేకం చేస్తారు. ఈ పచ్చ కర్పూరం ఏ రాయి మీద పూసినా ఆ రాయి కొన్ని రోజులకే పగిలిపోతుంది. కానీ వేల సంవత్సరాలుగా స్వామివారి విగ్రహానికి ఈ పచ్చ కర్పూరం పూస్తున్నా కూడా ఆ విగ్రహానికి ఏమీ కావట్లేదు. పైగా స్వామివారికి స్నానం చేయించేటప్పుడు ఆయన గుండెల మీద సాక్షాత్తు లక్ష్మీదేవి ఆకారం కనిపిస్తుందట. మరి దీని వెనుక ఉన్న అసలు నిజమేమిటి? ఈ విగ్రహం ఎందుకు ఇంత అద్భుతమైనదిగా ఉంది? ఇక్కడ మీకు మైండ్ పోయే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్వామివారి విగ్రహం వెనుక ఆయన వీపు భాగాన్ని ఎవరు చూడకూడదు, చూడడానికి కూడా అస్సలు ప్రయత్నించకూడదు. అలా చూసిన వారికి కళ్ళు పోతాయని, తీవ్రమైన పరిణామాలు ఎదురు పడతాయని ఒక నమ్మకం. ఆ విగ్రహం వెనక ఉన్న భాగాన్ని చూడడం ప్రతి ఒక్కరికి నిషిద్ధం. దీని వెనక రహస్య సొరంగాలు ఉన్నాయని నమ్ముతారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, 1937లో రామానుచార్యులు అనే ఒక పూజారి కుతూహలంగా విగ్రహం వెనక్కి వెళ్ళి చూశారట. అక్కడ ఆయన చూసింది చాలా దిగ్భ్రాంతికరమైనది. మరుసటి రోజే ఆయన కంటి చూపు పోయి ఆయనకి మాట కూడా పడిపోయింది. అసలు ఆయన అక్కడ ఏమి చూశారు? అతను అక్కడ ఏమి చూశాను అని చెప్పాడు. అసలు ఆ విగ్రహం వెనక ఏముంది? ఇంకా ఆలయంలో లభించే ప్రసాదం వెనుక కూడా, అంటే లడ్డు వెనుక కూడా ఒక పెద్ద రహస్యమైన కథ దాగి ఉంది. ఇది కూడా చాలామందికి తెలీదు. ఇక్కడ ప్రతిరోజు 3 లక్షల నుండి 5 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. ఏ లడ్డు గమనించినా ఆ లడ్డుకి ప్రతి లడ్డుకు కూడా కాటా కూడా వేయరు. కానీ ఆ లడ్డుల యొక్క రుచి, బరువు ప్రతి ఒక్కటి ఒకేలాగా ఉంటాయి. అది ఎలా సాధ్యపడుతుంది? కానీ దానికంటే ఆశ్చర్యపోయే విషయం ఏమిటో తెలుసా? ఈ ఆలయంలో ఉపయోగించే వస్తువులన్నీ ఒక రహస్యమైన గ్రామం నుండి వస్తాయి. అది ఈ ఆలయం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఈ రోజు వరకు ఎవ్వరూ కూడా ఆ గ్రామానికి వెళ్ళలేకపోయారు. ఈ విషయం కూడా మీలో చాలామందికి తెలియదు. అసలు దీని వెనక ఉన్న అంతు చిక్కని రహస్యం ఏమిటి? అంతేకాదు, ఈ ఆలయంలో సరిగ్గా వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ముందు ఒక దీపం వెలిగించబడి ఉంటుంది. ఆ దీపం 1000 సంవత్సరాలుగా ఇప్పటికీ అక్కడ వెలుగుతూనే ఉంది. అది కూడా నూనె మరియు ఒత్తి లేకుండా. ఇది ఎలా సాధ్యం? అలానే ఈ దీపాన్ని ఎవరు వెలిగించారు? నేను ఈ దీపం యొక్క అసలు సత్యాన్ని మీకు చెప్పినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు తిరుపతిలో ఉన్న ఈ ఆలయానికి వెళితే మీకు అక్కడ ఒక ఆచారం కనిపిస్తుంది. అదే కేశదానం. అంటే భక్తులు వాళ్ళ యొక్క తల వెంట్రుకల్ని స్వామివారికి వేల సంఖ్యలో ప్రతిరోజు దానం చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు అలా? దీని వెనక మీకు తెలియని ఒక ఆశ్చర్యకరమైన నిజం ఉంది. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహంపై ఉన్న జుట్టు నిజమైనది.
అలానే వేలాది సంవత్సరాల పురాతనమైనది అని తేలింది. ఎందుకంటే ఈ జుట్టు అసలు రాలదు, అస్సలు చిక్కుపడదు. ఇది విజ్ఞాన శాస్త్రమా లేదా మన అవగాహనకు అందని ఏదైనా అద్భుతమా? ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఈ ఆలయాన్ని ఎవరు మరియు ఎప్పుడు నిర్మించారు? ఇది చరిత్రకారులను ఆశ్చర్యపరిచిన అత్యంత కష్టమైన ప్రశ్న. కొంతమంది ఏమో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుండే ఈ ఆలయం అక్కడ ఉంది అని అంటారు. మరికొంతమంది ఏమో అక్కడ ఈ ఆలయం ఏర్పడి 4000 నుండి 5000 సంవత్సరాలే అయింది అని అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? అసలు ఈ ఆలయం ఎప్పుడు ఏర్పడింది? 1987లో ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చరిత్రకారులు ఈ ఆలయం యొక్క వయసును తెలుసుకోవడానికి అక్కడ కార్బన్ డేటింగ్ చేసినప్పుడు అక్కడ అకస్మాత్తుగా వాళ్ళ యొక్క పరికరాలన్నీ పనిచేయడం ఆగిపోయాయి. దీంతో వాళ్ళకి అక్కడ కళ్ళు చెదిరిపోయే నిజాలు తెలిసాయి. దీంట్లో వెంటనే వాళ్ళు అక్కడ తట్టాబుట్ట అన్ని సర్దుకొని తిరిగి వెళ్ళిపోయారు. అసలు అక్కడ అప్పుడు వాళ్ళకి కళ్ళు చెదిరిపోయే నిజాలు ఏమి తెలిసాయి? అంతేకాదు ఆలయానికి సంబంధించిన అనేక నిజాలు సామాన్య ప్రజల నుండి దాచపడుతున్నాయని నమ్ముతారు. 2020లో నాసా యొక్క ప్రాజెక్టు గరుడ ఆ తిరుపతి యొక్క కొండపై అధ్యయనం జరిగింది. ఆ పరిశోధనలో వాళ్ళు కనుగొన్నది చూసి నాసా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ ఈ నివేదికను ప్రచురించడానికి ముందే అది మూసివేయబడింది. అసలు ఆ నివేదికలో ఏముంది? 2035 సంవత్సరం గురించి అందరినీ ఆశ్చర్యపరిచే విషయం అందులో ఏముంది? ఆలయం వద్ద 11 టన్నులకు పైగా బంగారు నిల్వ ఉంది. అందులో వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అలంకరించిన కిరీటమే 1000 కిలోగ్రాములు. కానీ ఇక్కడ అత్యంత రహస్యమైనది ఏమిటంటే ఈ కిరీటంలో ఉన్న కృష్ణమణి. కానీ ఇక్కడ మనం ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి కిరీటంలో ఉన్న డైమండు అది కోహినూరు కంటే చాలా ఖరీదైనది. కోహినూరు డైమండు ఈ ప్రపంచంలో కేవలం ఒకే ఒక్కటి ఉంది. అసలు ఆ మణి యొక్క అసలు నిజమేమిటి? విష్ణు పురాణంలో కౌస్తవ మణిగా ప్రస్తావించబడిన మణి ఇదేనా? ఇలాంటివి ఇంకా ఎన్నో రహస్యాలు ఇక్కడ దాగి ఉన్నాయి. అవి మీ ఊహకు కూడా అందవి. అయితే రండి ఈ వీడియోలో ఆ రహస్యాలన్నింటినీ ఒక్కొక్కటిగా డీప్ డౌన్గా ఛేదిస్తూ వద్దాం. అవి మీకు ఏ పుస్తకంలోనూ ఏ ఇంటర్నెట్లోనూ లభించవు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం బాగా లెంత్ ఉండి ఉండవచ్చు. కానీ ఈ వీడియోలో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క అంతు చిక్కని ఎన్నో రహస్యాల్ని ఛేదించి మీకు క్లియర్గా వివరించాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇక ఆ కలియుగ దైవం అయిన ఆ తిరుపతి బాలాజీ యొక్క రహస్య యాత్రకు బయలుదేరుదాం. జై తిరుపతి బాలాజీ అనండి. అసలు ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యపు గొప్ప పాలకుడైన ఆ శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారని చెబుతారు. కానీ అది నిజం కాదు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారు అనేది మనం క్లియర్గా డీప్ డౌన్గా తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఒక పౌరాణిక కథను డీప్ డౌన్గా అర్థం చేసుకోవాలి. ఈ కథ చివరి నాటికి ఈ ఆలయ రహస్యాల్లో ఉన్న సగం నిజం మీకే అర్థమవుతుంది. కాబట్టి ఈ కథను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఒక రహస్య ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. పౌరాణిక కథల ప్రకారం అది ప్రళయం యొక్క భయంకరమైన కాలం. అప్పుడు భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది. అప్పుడు పవనదేవుడు అంటే వర్షదేవుడు ఒక్కసారిగా తన ఉగ్ర రూపంతో ఎంతో వేగంగా ఎగిరాడు. ఆకాశంలోని మేఘాలు బద్దలయ్యాయి. వర్షం యొక్క ప్రకోపం ప్రారంభమై భూమిని పూర్తిగా నీటిలో ముంచెత్తింది. అటువంటి పరిస్థితుల్లో ఈ సృష్టిని ఆ సంక్షోభం నుండి కాపాడడానికి ఆ శ్రీ మహావిష్ణువు ఆది వరాహ అవతారం ధరించాడు. ఆ దివ్య వరాహం తన భారీ దంతాలతో మొత్తం భూమిని నీటి గర్భం నుండి బయటకు తీసి దానిని పునః స్థాపించింది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ తర్వాత సృష్టిపై మళ్ళీ జీవాన్ని నిర్మించడానికి బ్రహ్మదేవుడు విష్ణువును అక్కడే ఉండమని కోరాడు. అంటే నువ్వు భూమి మీదే ఉండు అని విష్ణుమూర్తిని ఆ బ్రహ్మదేవుడు కోరాడు. దీంతో విష్ణువు తన వరాహ రూపాన్ని మార్చుకొని ఒక కొత్త దివ్య రూపాన్ని ధరించాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. అదే 4 భుజాలు గల తేజోవంతమైన రూపం. అదే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అసలు రూపం. ఈ రూపంలో ఆయన భూదేవితో కలిసి ఆ తిరుమల కొండపై నివసించడం ప్రారంభించాడు. ఇక్కడ ఆయన మానవ జాతికి ధ్యాన యోగం మరియు కర్మయోగం యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం ప్రారంభించారు. అలా యుగాలు గడిచాయి. కలియుగం వచ్చింది. అప్పుడు ఆ విష్ణువు ఆ తిరుపతి యొక్క కొండల్ని వదిలిపెట్టి తన వైకుంఠ ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. దీంతో బ్రహ్మదేవుడు చాలా చింతించి నారదుడిని పిలిచి భూమిని వదిలి వైకుంఠానికి వెళ్ళిపోయిన ఆ శ్రీ మహావిష్ణువును తిరిగి మళ్ళీ భూమిపైకి తీసుకురావాలి అని అభ్యర్థించాడు. దీంతో నారదముని
భూమిపై ఉన్న గంగా నది ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పుడే అక్కడ కొంతమంది సాధువులు ఒక పెద్ద యాగం చేస్తూ ఒక విషయంపై గాఢంగా చర్చించుకుంటూ ఉన్నారు. దాన్ని నారద ముని చూసి అక్కడికి వచ్చారు. వాళ్ళు ఏమని చర్చించుకుంటున్నారు అంటే, వారి యజ్ఞాల ఫలాన్ని ఏ దేవుడికి అర్పించాలో వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు. ఎందుకంటే త్రిమూర్తుల్లో ఎవరు గొప్పో వాళ్ళకి అర్థం కావటం లేదు. దీంతో నారద ముని అదంతా చూసి ఇదే సరైన సమయం అని భావించి నారద ముని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దీంట్లో ఆలోచించాల్సిన విషయం ఏముంది? త్రిమూర్తుల్లో ఎవరు గొప్పో తెలుసుకోవాలి అంటే మీరే స్వయంగా ముగ్గురు దగ్గరికి వెళ్ళి పరీక్షిస్తే సరిపోతుంది కదా, అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా ఎవరు గొప్పో అని సలహా ఇస్తాడు. దీంతో ఆయన సలహా మేరకు భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకొని మొదట ఆయన బ్రహ్మ వద్దకు వెళ్తాడు. కానీ ఆ సమయంలో బ్రహ్మ తన సృష్టి నిర్మాణ కార్యంలో నిమగ్నమై ఉన్నాడు. దీంతో భృగు మహర్షి చాలా కోపగించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శివుడి వద్దకు వెళ్తాడు. అయితే ఇక్కడ శివుడు భృగు మహర్షిని చూసిన వెంటనే సంతోషంతో ఆలింగనం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. కానీ భృగు మహర్షి ఆయన ఆలింగనాన్ని తిరస్కరించాడు. ఈ విషయం చాలామందికి తెలీదు. అయితే కొన్ని కథల్లో ఏమని చెబుతారు అంటే, భృగు మహర్షి శివుడి వద్దకు వెళ్ళినప్పుడు శివపార్వతులు నాట్యం చేస్తూ భృగు మహర్షి వచ్చినా సరే ఆయన్ని పట్టించుకోకుండా ఉన్నాడు అని కొన్ని కథల్లో చెబుతారు. కానీ నిజానికి ఆ మహాశివుడు భృగు మహర్షిని చూసిన వెంటనే భృగు మహర్షిని ఆలింగనం చేసుకోవడానికి ఆయన వద్దకు వచ్చాడు. కానీ దాన్ని భృగు మహర్షి తిరస్కరించాడు. ఓ మహాదేవ, మీరు ఎల్లప్పుడూ ధర్మం మరియు వేదాల మర్యాదలను ఉల్లంఘించారు. మీరు దుష్ట రాక్షసులకు, అసురులకు అటువంటి వరాలు ఇస్తారు. దానివల్ల మొత్తం సృష్టి సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నేను మీ ఆలింగనాన్ని స్వీకరించలేను అని అంటాడు. ఇది విని శివుడు కోపగించుకున్నాడు. కానీ పార్వతీదేవి ఆయన్ను శాంతింపజేసింది. చివరగా భృగు మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ విష్ణువు ఆదిశేషుడిపై యోగ నిద్రలో ఉంటాడు. పక్కనే లక్ష్మీదేవి ఆయన పాదాలని ఒత్తుతూ ఉంటుంది. దీంతో భృగు మహర్షి వచ్చినా సరే ఆయన్ని చూసి ఆయన్ని పట్టించుకోలేదు అని దీంతో భృగు మహర్షి కోపంతో విష్ణువు యొక్క ఛాతిపై గట్టిగా తంటాడు. కానీ విష్ణు శాంతంగా లేచి ఆ భృగు మహర్షిని క్షమాపణ అడగడమే కాకుండా ఆయన పాదాలను ఒత్తడం ప్రారంభించాడు. మహర్షి, నా కఠినమైన హృదయం వల్ల మీ కోమలమైన పాదాలకు గాయం కాలేదు కదా? విష్ణు యొక్క ఈ అద్భుతమైన వినయం మరియు సహనాన్ని చూసి భృగు మహర్షి ఆశ్చర్యపోయి చాలా సంతోషించి, ఇకపై భూమి మీద ఉన్న అన్ని యజ్ఞాల ఫలం కేవలం విష్ణువుకి మాత్రమే చెందుతుంది అని ప్రకటిస్తాడు. అంటే విష్ణువుకి మాత్రమే దక్కుతుంది అని ప్రకటిస్తాడు. ఈ సంఘటన తర్వాత విష్ణు భృగు మహర్షిని క్షమించాడు. కానీ ఈ అవమానంతో లక్ష్మీదేవి చాలా కోపగించుకుంది. ఆమె తన కళ్ళ ఎదుటే తన భర్తని ఒక సాటి మానవుడు ఎదుటి రొమ్ముల మీద కాలితో తన్నటం అది చూసి సహించలేకపోయింది. అవమానాన్ని సహించలేక తన భర్త విష్ణువును ఆ భృగు మహర్షిని వెంటనే శపించమని కోరింది. కానీ విష్ణుమూర్తి అలా చేయలేదు. దీంతో ఎంతో కోపగించిన లక్ష్మీదేవి ఆ వైకుంఠ లోకాన్ని విడిచిపెట్టి తపస్సు చేయడానికి భూలోకానికి వచ్చింది. అలా ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి మానవులు నివసించే భూమి మీదకు వచ్చి మహారాష్ట్రలోని కొల్హాపూర్ అనే ఒక ప్రదేశంలో ధ్యానం చేయడం ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీని మీరు చాలా మంది దగ్గర నుంచి వినే ఉంటారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రకరకాలుగా చెబుతూ ఉంటారు. కానీ మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్తున్నాం. ఇది మీరు ఇక్కడ గ్రహించాలి. ఇలా తన భార్య తనని వదిలి భూమి మీదకి వెళ్ళిపోవడంతో ఈ విషయంలో విష్ణువు చాలా దుఃఖించాడు. ఆయనకు వైకుంఠంలో ఒంటరితనం అనిపించింది. ఆ తర్వాత ఆయన కూడా వైకుంఠాన్ని విడిచి భూమిపైకి మానవుడిగా వచ్చి లక్ష్మీదేవిని వెతకడం ప్రారంభించాడు. అలా భూమి మీదకి వచ్చి దట్టమైన అడవుల్లో తిరుగుతూ నదుల ఒడ్డున కూర్చొని ఏడుస్తూ పర్వత శిఖరాల నుండి లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ ఉండేవాడు. కానీ లక్ష్మీదేవి ఎక్కడా కనిపించలేదు. చివరికి అలిసిపోయి ఆయన తిరుపతిలోని వెంకటేశ్వర పర్వతంలో ఒక చెట్టు కింద ఉన్న పెద్ద చీమల పుట్టలో ఆశ్రయం పొందాడు. దీంతో విష్ణువు యొక్క పరిస్థితి శివుడు బ్రహ్మదేవుడు చూసి చాలా దుఃఖించి ఆయనకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకొని శివుడు మరియు బ్రహ్మదేవుడు ఆవు మరియు దూడ రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చి లక్ష్మీదేవి వద్దకు చేరుకున్నారు. లక్ష్మీదేవి వారిద్దరిని ఆనాటి పాలకుడైన చోళరాజుకు అప్పగించింది. దీంతో రాజు వారిని తన రాజభవనంలోని పశుశాలలో ఉంచి వారి బాధ్యతను ఒక పశువుల కాపరికి అప్పగించాడు. ఇలా కొన్ని రోజుల పాటు పాలు ఇచ్చిన తర్వాత ఒకరోజు ఆవు అకస్మాత్తుగా పాలు ఇవ్వడం మానేసింది. ఆ తర్వాత ఒక రహస్యమైన సంఘటన జరగడం ప్రారంభించింది. ఆవు రోజు కొంత సమయం పాటు అదృశ్యమయ్యేది. అలానే తిరిగి వచ్చేసరికి దాని పొదుగు ఖాళీగా ఉండేది. దీంతో పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు. ఇలా ఒకరోజు అతను ఆవుని చాటుగా వెంబడించగా అది తిరుమల కొండపై ఉన్న ఒక పెద్ద చీమల పుట్ట వద్దకు వెళ్ళి తన పాలంతా దానిలో పోయడం చూశాడు. అతను జాగ్రత్తగా చూసినప్పుడు ఆశ్చర్యపోయాడు.
ఆ పుట్ట లోపల స్వయంగా విష్ణువు కూర్చొని ఉన్నాడు. ఆయన ఆ పాలను తాగి తన ఆకలిని తీర్చుకుంటున్నాడు. అయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు, ఆయన దేవుడు కదా, ఆయనకి ఆకలి దప్పికలు ఎందుకు అవుతాయి అని. విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి భూమి మీదకి ఒక సాధారణ మానవుడిగా వచ్చాడు. అంటే మనలాంటి ఒక సాధారణ మనిషిగా, శ్రీనివాసుడిగా ఒక మానవ రూపంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఎటువంటి శక్తి ఉండదు. ఆయన కూడా మనలాగా ఒక సాధారణ మనిషిగానే ఉంటాడు. కాబట్టి ఆయనకు కూడా మనలాగా ఆకలి దప్పికలు ఉంటాయి. ఇలా ఆయన ఆ పాలను తాగి తన ఆకలిని తీర్చుకుంటున్నాడు. ఇది చూసిన కోపంతో పశువుల కాపరి ఆవు వైపు గొడ్డలి విసిరాడు. అంటే ఇక్కడ పశువుల కాపరి ఆయన విష్ణుమూర్తి అని పశువుల కాపరికి తెలియదు, సాధారణ మనిషి అని అనుకున్నాడు. దీంతో ఆ పశువుల కాపరి అది చూసి కోపంతో పశువుల కాపరి ఆవు వైపు ఒక గొడ్డల్ని విసిరాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. విష్ణువు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దీంతో విష్ణువు ఆవుని కాపాడే ప్రయత్నంలో గొడ్డలి ఆయన నుదుటిపై తగిలింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోపంతో రగిలిపోయి ఆ పశువుల కాపరికి అక్కడికక్కడే మరణశిక్ష విధించాడు. దీంతో ఈ విషయం రాజుకు తెలుస్తుంది. ఆయన వెంటనే అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు విష్ణువు కోపంతో ఇలా అంటాడు, నీ సేవకుని పాపంలో అతని యజమానికి కూడా సమాన వాటా ఉంటుంది. ఈ కారణంగా నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు నీ మిగిలిన జీవితాన్ని రాక్షసుడిలా గడుపుతావు అని అన్నాడు. ఈ శాపాన్ని విని రాజు చాలా భయపడి విష్ణువును క్షమించమని ప్రాధేయపడి వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు యొక్క కోపం కొంచెం చల్లారి రాజుకు పెట్టిన శాపానికి విరుగుడుగా రాజుకు వరం ఇస్తూ, ఓ రాజా, నీ తర్వాతి జన్మ ఆకాశరాజుగా ఉంటుంది. నీకు పద్మావతి అనే కుమార్తె పుడుతుంది. నీ కూతురు పద్మావతిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తావు అని వరం ఇచ్చాడు. దీంతో ఆమె వివాహం నా వెంకటేశ్వర స్వామి స్వరూపంతో జరుగుతుంది అని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ రాజు చనువు చాలించి ఆకాశరాజుగా పునర్జన్మ పొందాడు. అంటే ఆ రాజు ఆకాశరాజుగా జన్మించాడు. అలానే ఆయన ఇంట్లో వెంకటేశ్వర స్వామి చెప్పినట్లుగానే పద్మావతి అనే అందమైన కన్య జన్మించింది. అదే సమయంలో విష్ణువు కూడా వకుల అనే ఒక పేద సాధ్వి ఇంట్లో శ్రీనివాసుడిగా జన్మించాడు. అయితే విష్ణువు జన్మించిన ఆ కుటుంబం చాలా పేదరికానికి చెందినది. ఇప్పుడు నెమ్మదిగా శ్రీనివాసుడి వయసు అలానే పద్మావతి వయసు పెరగడం ప్రారంభమైంది. చూస్తుండగానే వారు వివాహ వయసుకు చేరుకున్నారు. అయితే ఒకరోజు పద్మావతి తన స్నేహితులతో కలిసి అడవిలో తిరుగుతుంది. అదే సమయంలో అకస్మాత్తుగా బాగా కోపంతో ఉన్న ఒక అడవి ఏనుగు వారి వైపు వేగంగా దూసుకొచ్చింది. దీంతో వారు చాలా భయపడ్డారు. కానీ అప్పుడే శ్రీనివాసుడు అక్కడికి వచ్చి ఆమెను రక్షించాడు. దీంతో తొలి చూపులోనే పద్మావతి శ్రీనివాసుడికి చాలా అట్రాక్ట్ అయ్యింది. ఇద్దరు ఒకరినొకరు తొలి చూపులోనే ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని పద్మావతి తన తండ్రి ఆకాశరాజుకు చెప్పింది. అంటే నేను శ్రీనివాసుడిని ప్రేమిస్తున్నాను అని, అతన్ని పెళ్లి చేసుకుంటాను అని, అంటే నేను శ్రీనివాసుడు అనే ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని తన తండ్రి ఆకాశరాజుకు చెప్పింది. మొదట ఆయన తిరస్కరించాడు. ఎందుకంటే శ్రీనివాసుడు చాలా పేద కుటుంబానికి చెందినవాడు. కానీ ఒకరోజు రాత్రి ఆకాశరాజు కలలో విష్ణువు ప్రత్యక్షమయ్యి తనకి ఇచ్చిన వరం గురించి చెబుతాడు. దీంతో ఆకాశరాజుకు అర్థమయ్యి, పోయిన జన్మలో నేను ఒక రాజుని, ఇలా విష్ణువు నాకు వరం ఇచ్చాడు అని అలా తెలుసుకొని, దీంతో ఆకాశరాజు పద్మావతిని శ్రీనివాసుడికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు. కానీ ఇక్కడే వచ్చింది అతి పెద్ద చిక్కు. వారిద్దరి వివాహానికి ఒక షరతు పెట్టబడింది. అదేమిటంటే వరుడి పక్షం వధువు పక్షానికి కొంత డబ్బు ఇవ్వాలి, అంటే కట్నం ఇవ్వాలి అన్నమాట. ఈ రోజుల్లో పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుక్కి ఇస్తారు. కానీ ఆ రోజుల్లో పెళ్లి కొడుకు వారు పెళ్లి కూతురికి కట్నం చెల్లిస్తారు. అదే ఆకాశరాజు ఒక షరతు పెట్టింది. కానీ శ్రీనివాసుడు చాలా పేద కుటుంబానికి చెందినవాడు. దీంతో శ్రీనివాసుడు బాగా ఆలోచించి బాగా ధనానికి అధిపతి అయిన కుబేరుడు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలుస్తాడు. దీంతో ఆయన్ని కలిసి ఆయన వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకొని, కలియుగం ముగిసేలోపు నేను నీ వద్ద తీసుకున్న ఈ అప్పును వడ్డీతో సహా నీకు తిరిగి ఇస్తాను అని కుబేరుడికి ఒక వాగ్దానం కూడా చేస్తాడు. అంటే కుబేరుడికి ఒక మాట ఇస్తాడు. దీంతో కుబేరుడు ఒప్పుకొని శ్రీనివాసుడి వివాహానికి చాలా డబ్బుని అప్పుగా ఇస్తాడు. అది ఎంత అంటే తన పెళ్లి కోసం 1.5 కోటి బంగారు నాణేలను కుబేరుడి నుండి అప్పుగా తీసుకుంటాడు. కలియుగం ముగిసేలోపు ఈ అప్పును వడ్డీతో సహా తీరుస్తాను అని కుబేరుడికి గట్టిగా హామీ ఇస్తాడు. అందుకని వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అని అంటారు. అలా వెంకటేశ్వర స్వామి ఆ అప్పుతో పద్మావతిని గ్రాండ్గా వివాహం చేసుకున్నాడు. ఈ కారణంగానే నేటికి ఆ వెంకటేశ్వర స్వామిని అప్పుల్లో ఉన్న దేవుడిగానే భావిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు తమ సంపాదనలో కొంత భాగాన్ని దేవుడికి దానం చేస్తూనే ఉంటారు. దాని ద్వారా ఆయన తన అప్పును త్వరగా తీర్చుకోగలడు అని. అందుకే మిత్రులారా, తిరుపతి వెళ్ళి భక్తులు స్వామివారికి సమర్పించే ప్రతి పైసా ఆయన కుబేరుడికి తీర్చాల్సిన అప్పు కోసమే. మనం మన దేవుడికి అప్పు తీర్చడంలో సహాయం చేస్తున్నాం. ఈ భావనే అక్కడికి వచ్చే భక్తులను స్వామివారి పైన భక్తులకి మరింత ప్రేమని నింపుతుంది.
కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అలా శ్రీనివాసుడు పద్మావతికి వివాహం జరిగినప్పుడు ఈ విషయం అంతా లక్ష్మీదేవికి తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలిసి మొదటి భార్య అయిన లక్ష్మీదేవి అగ్గి మీద గుగ్గిలంలాగా చాలా కోపగిస్తుంది. తన భర్త మరొక కన్యను వివాహం చేసుకున్నాడని తెలిసి ఆమె నమ్మలేకపోయింది. దీంతో లక్ష్మీదేవి అక్కడికి వచ్చి పద్మావతితో గొడవకు దిగుతుంది. వారిద్దరి మధ్య చాలా వివాదం చెలరేగుతుంది. అలా తన భార్యలిద్దరూ అలా తీవ్రంగా గొడవ పడడం చూసిన శ్రీనివాసుడు ఆయన ఉన్న పొజిషన్ నుండి సరిగ్గా 6 అడుగులు వెనక్కి జరిగి కళ్ళు మూసుకొని విగ్రహంగా మారిపోతాడు. అంటే ఆ బాధను తట్టుకోలేక అక్కడే ఆయన శిలగా మారిపోయాడు. ఇదే విగ్రహం నేడు తిరుపతి బాలాజీ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా పూజించబడుతుంది. ఇలా తన భర్త విగ్రహంగా మారడం చూసి లక్ష్మీదేవి మరియు పద్మావతి తమ తప్పులను గ్రహించి వాళ్ళు ఇద్దరు కూడా అప్పుడు శ్రీనివాసుడి విగ్రహంలో లీనమయ్యారని నమ్ముతారు. ఈ కారణంగానే నేటికి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి స్నానం చేయించేటప్పుడు ఆయన ఛాతీలో లక్ష్మీదేవి పద్మావతి ప్రతిబింబం కనిపిస్తుంది అని నమ్ముతారు. ఈ కారణంగానే స్వామివారి స్నానం తర్వాత పూజారులు ఆయనకు కింద దోవతి కట్టి పై శరీరాన్ని చీరతో అలంకరిస్తారు. ఇది విష్ణువు మరియు లక్ష్మీదేవి అద్భుతాలకు సజీవ సాక్ష్యం. కానీ మిత్రులారా, ఈ ఆలయాన్ని ఎవరు మరియు ఎప్పుడు నిర్మించారో మీకు తెలుసా? అసలు ఈ ఆలయం నిర్మాణం ఎప్పుడు నిర్మించబడిందో అనేది ఇప్పటికీ ఒక సందేహమే. ఐఐటి మద్రాస్ వాళ్ళు 2018లో జరిపిన పరిశోధనలో ఈ ఆలయం యొక్క గోడల్లో ఉపయోగించిన రాళ్ల మధ్య దూరం ఖచ్చితంగా 0.02 అంగుళాలుగా కనుగొన్నారు. అంటే ఇప్పుడు ఉన్న ఆధునిక లేజర్ టెక్నాలజీ లేకుండా ఇంత ఖచ్చితంగా అప్పుడు అలా నిర్మించడం అసాధ్యం. కానీ వేలాది సంవత్సరాల క్రితం ఇది సాధ్యమైంది. అసలు ఈ ఆలయాన్ని ఇంత టెక్నాలజికంగా ఆధునికంగా ఎవరు నిర్మించారు? అయితే ఈ ఆలయ నిర్మాణం యొక్క అసలు సత్యాన్ని ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, ఎక్కడి వరకు మీరు ఈ వీడియోను చూశారు అంటే కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని నాకు అర్థమైంది. ఇంకా ఇక్కడ నుండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. మిత్రులారా, ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందో మీరు ఇప్పటివరకు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు మేము మీకు ఈ ఆలయ నిర్మాణం యొక్క కథను చెబుతాము. ఆ కథను విన్నాక మీరే ఆశ్చర్యపోతారు. తిరుపతి యొక్క ఈ ఆలయ నిర్మాణం యొక్క చరిత్ర అనేక శతాబ్దాల అభివృద్ధి కథను చెబుతుంది. 9వ శతాబ్దం నాటి శాసనాల ప్రకారం ఈ ఆలయం యొక్క ప్రాథమిక స్వరూపం పల్లవ రాజవంశం సుమారు క్రీస్తు శకం 825లో ఉనికిలోకి వచ్చింది. అయితే ప్రస్తుత నిర్మాణం యొక్క ఈ ఘనత ప్రధానంగా విజయనగర సామ్రాజ్యానికి చెందుతుంది. ఈ ఆలయం యొక్క చరిత్ర 9వ శతాబ్దంలో పల్లవ రాజుల పాలన నుండి ప్రారంభమవుతుంది. వారు నల్ల గ్రానైట్ రాయితో ఈ ఆలయం యొక్క ప్రాథమిక గర్భగుడిని మొట్టమొదటిసారిగా నిర్మించారు. తర్వాత చోళ రాజవంశం 11వ శతాబ్దంలో దీనిని బాగా డెవలప్ చేసి ఈ ఆలయానికి 12 గ్రామాలను దానంగా ఇచ్చింది. తర్వాత అసలు ఈ ఆలయానికి నిజమైన వైభవం విజయనగర సామ్రాజ్య పాలనలో జరిగింది. శ్రీకృష్ణ దేవరాయలు 1509 నుండి 1529 సంవత్సరాల మధ్య ఈ ఆలయానికి స్వర్ణ గోపురాన్ని నిర్మించి ఈ ఆలయానికి 30 గ్రామాలను అర్పించారు. తర్వాత మరాఠా పాలకుడు రఘునాథరావు పేష్వా 1750వ సంవత్సరంలో వెండితో చేసిన భారీ సింహాసనాన్ని ఈ ఆలయానికి దానం చేశారు. ఇంకా బ్రిటిష్ కాలంలో ఈ ఆలయ నిర్వహణ మహంతుల చేతిలో ఉండేది. తర్వాత 1933వ సంవత్సరం వచ్చే నాటికి ఈ ఆలయాన్ని డెవలప్ చేసిన టీటీడీ నేడు దేశంలో 300కు పైగా హిందూ ఆలయాల్ని నిర్వహిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో 1200కు పైగా శాసనాలు, వాటిని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొన్న 10వ శతాబ్దం రహస్య సొరంగాలు దాగి ఉన్నాయి. ప్రస్తుతం ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఈ గుడిని ఒక్కరు నిర్మించలేదు. ఈ గుడిని ఎన్నో శతాబ్దాలుగా ఎంతమందో రాజులు కట్టించారు. పల్లవులు, చోళులు, పాండ్యులు, చివరగా విజయనగర రాజులు దీనిని ఒక అద్భుత కట్టడంగా మార్చారు. కానీ మిత్రులారా, ఈ ఆలయం యొక్క అసలు మిస్టరీ దాని నిర్మాణంలో కాదు, దాని కింద ఉంది. ఈ ఆలయం కింద 7 రహస్య సొరంగాలు దాగి ఉన్నాయని చెబుతారు. కానీ ఈ రహస్య సొరంగాలతో కూడిన ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఈ ఆలయాన్ని ఏ దేవుడు లేదా ఏ రాజు నిర్మించలేదని మనకు సూచిస్తున్నాయి. కానీ ఈ ఆలయ నిర్మాణం అనేక సంవత్సరాలుగా లెక్కలేనన్ని రాజులచే జరిగింది. దాని నిర్మాణంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయని చెబుతారు. కానీ వాటిల్లో నిజమెంతో ఇప్పటికీ తెలియదు. వాటిల్లో అత్యంత రహస్యమైనదే ఈ ఆలయం కింద దాగి ఉన్న ఈ రహస్య సొరంగాల యొక్క కథ. ఇప్పుడు వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ 7 రహస్య సొరంగాలు ఉన్నాయని నమ్ముతారు. వాటిల్లో బ్రహ్మాస్త్ర సొరంగం, స్వర్ణ బందర్ మార్గ్ సొరంగం, కాలాపాని సొరంగం అతి ముఖ్యమైనవి అని చెబుతారు. కానీ మనం వాటి గురించి తెలుసుకునే ముందు మనం ఈ ఆలయ నిధి గురించి మనం ముందుగా తెలుసుకోవాలి మిత్రులారా. ఈ ఆలయం వద్ద 2.5 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఇందులో అనేక వస్తువులు ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం ఈ ఆలయం దానికి వస్తున్న డబ్బులో
2,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందన్న సంగతి మీకు తెలుసా? అవును మిత్రులారా, అసలు ఈ ఆలయం యొక్క ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు చేస్తుంది? ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు చేసినప్పటికీ ఈ ఆలయం యొక్క డబ్బు 10 రెట్లు వేగంగా ఎలా పెరుగుతుంది? అసలు ఈ ఆలయం యొక్క డబ్బు ఎక్కడ ఉంచబడింది? దీని భద్రతను ఎవరు చూసుకుంటారు? అయితే ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఈ ఆలయం యొక్క నెలవారీ ఆదాయం సుమారు 300 నుండి 400 కోట్ల రూపాయల పైచిలుకే. అయితే ఆ లెక్కన వేసుకున్న సంవత్సరానికి ఈ ఆలయం యొక్క ఆదాయం సుమారుగా 5,000 కోట్లకు పైగానే చేరుకుంటుంది. ఈ ఆలయం వద్ద 11 టన్నులకు పైగా బంగారం నిల్వ ఉంది. ఇందులో 1000 కిలోగ్రాముల కిరీటం, 2.5 టన్నుల బంగారు కవచాలు కూడా ఉన్నాయి. అలానే ఇంకా చాలా ఖరీదైన బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే 2022లో ఒక భక్తుడు ఏకంగా 1000 కిలోల బంగారం ఈ ఆలయానికి దానం చేశాడు. ఇదే ఇప్పటి వరకు ఒక్క రోజులో ఈ ఆలయానికి లభించిన అతిపెద్ద విరాళంగా నిలిచింది. అసలు ఈ ఆలయం యొక్క బంగారం మరియు భద్రతా నిర్వహణ బాధ్యత టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద ఉంది. ఈ ఆలయం వద్ద కేవలం బంగారం మాత్రమే కాకుండా 43,000 ఎకరాల భూమి, షేర్ మార్కెట్లో 10,000 కోట్ల పెట్టుబడి, ప్రపంచవ్యాప్తంగా 12 బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి. అయితే ఈ డబ్బంతా ఎలా నిర్వహిస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఈ డబ్బంతటిని నిర్వహించడానికి టీటీడీ ఒక భూగర్భ ఖజానాను నిర్మించింది. దాని భద్రత భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంత కఠినంగా ఉంటుంది. ఈ ఖజానాను తెరవడానికి 3 వేరువేరు వ్యక్తులు వేలిముద్రలు అవసరం అని మీకు తెలుసా? కానీ ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? వాస్తవానికి ఈ తిరుమల తిరుపతి ఈ ఆలయం యొక్క ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలకు పైగా సామాజిక సంక్షేమానికి ఖర్చు చేస్తుంది. ఇది మీలో చాలా మందికి తెలీదు. ఇందులో అన్నదానం ఉంది. ఇది ఈ ఆలయం యొక్క అతిపెద్ద ప్రాజెక్టు. ప్రతిరోజు 3 నుండి 4 లక్షల మంది భక్తులకు ఉచిత భోజనం అందించబడుతుంది. మిగతా వాటితో ఈ ఆలయం 20కి పైగా వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రులను కూడా నడుపుతుంది. ఇక్కడ పేదలకు ఉచిత చికిత్స అందించబడుతుంది. 300కి పైగా పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ 500 మందికి పైగా పిల్లలకు ఉచిత విద్య అందించబడుతుంది. ఆలయానికి వస్తున్న ఆదాయంలో కొంత ఆదాయంతో ఇలాంటి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇంత ఖర్చు చేసిన తర్వాత కూడా ఈ ఆలయం రోజు రోజుకి ఇంత ధనిక ఆలయంగా ఎలా అవుతుంది? దీని వెనక ఉన్న మర్మం ఏమిటి? అసలు నిజం ఏమిటంటే ఈ ఆలయం కేవలం డబ్బు ఖర్చు చేయడమే కాకుండా పెట్టుబడి కూడా పెడుతుంది. 12,000 కోట్లకు పైగా ఈ ఆలయం ఫిక్స్డ్ డిపాజిట్లలో జమ చేసింది. అక్కడ నుండి ఈ ఆలయానికి ఏటా 800 కోట్ల రూపాయల లాభం వస్తుంది. అలానే 10,000 కోట్లకు పైగా రిలయన్స్, టాటా, ఎస్బీఐ వంటి కంపెనీల షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది. అక్కడి నుండి ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం చాలా లాభం వస్తుంది. ఈ ఆలయం యొక్క షేర్ మార్కెట్ల యొక్క ఆదాయాన్ని మానిటర్ చేయడానికి కూడా సపరేట్ వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి ఇంకా అనేక ప్రదేశాల్లో పెట్టుబడి పెట్టింది. అలానే ప్రతి సంవత్సరం భక్తులు కూడా లక్షలాది రూపాయలు ఈ ఆలయానికి దానం చేస్తున్నారు. ఇక్కడ భక్తులు కేవలం దానం మాత్రమే కాకుండా వాళ్ళ జుట్టును కూడా దానం చేస్తారు. ఇది ఒక విచిత్రమైనది, కానీ ఇది ఒక రహస్యమైన సంప్రదాయం. అసలు ఇక్కడ ప్రజలు తమ జుట్టును ఎందుకు దానం చేస్తారు? అయితే దీని వెనుక కూడా ఒక పౌరాణిక కథ దాగి ఉంది. విష్ణువు ఆ చీమల పుట్టలో ఉన్నప్పుడు ఆ పశువుల కాపరి చీమల పుట్టలో ఉన్న ఆ విష్ణువు తలపై గొడ్డలితో కొట్టినప్పుడు ఆయన నుదుటికి లోతైన గాయమై ఆయన జుట్టు కూడా కత్తిరించబడింది. అప్పుడు గంధర్వ రాజకుమారి అయిన నీలాదేవి అది చూసి ఆమె వెంటనే ఏమీ ఆలోచించకుండా తన పొడవాటి అందమైన జుట్టును కత్తిరించేసి ఆ విష్ణువు తలపై అతికించేసింది. అయితే జుట్టు అనేది ఒక స్త్రీకి ఆమె యొక్క బాహ్య సౌందర్యంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నీలాదేవి ఏమీ ఆలోచించకుండా తన జుట్టును విష్ణువుకి దానం చేయడంతో దీనితో విష్ణువు ఆమెకు చాలా ప్రభావితుడై తిరుపతికి వచ్చి నాకు తలలేలాలు ఇచ్చే భక్తుల యొక్క కేశాలు మొత్తం నీకే వెళతాయని చెబుతాడు. అలానే తిరుపతికి వచ్చి తమ జుట్టును దానం చేసేవారి కోరికలన్నీ నెరవేరుతాయని ప్రకటించాడు. ఈ కారణంగానే నేటికి పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి వచ్చి తమ జుట్టును దానం చేస్తారు. అందుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంలోని జుట్టు నీలాదేవిదని, అది వేలాది సంవత్సరాలుగా సజీవంగా అలా ఉందని నమ్ముతారు. అది ఇప్పటికీ రాలదు, ఇప్పటికీ చిక్కుపడదు. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క జుట్టు మిస్టరీ. ఇంకా అలా భక్తులు ఆలయంలో కేశదానం చేసినప్పుడు ఇక్కడి ఉద్యోగులు ఆ జుట్టును సేకరిస్తారు. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి వాటితో ఎయిర్ ఎక్స్టెన్షన్స్ తయారు చేస్తారు. అలానే తర్వాత వాటిని అమ్ముతారు. ఈ జుట్టును విదేశాలకు అమ్మటం ద్వారా ఆలయం నెలకు సుమారుగా 20 లక్షల రూపాయల వరకు సంపాదిస్తుంది. ఎందుకంటే విదేశాల్లో భారతీయ జుట్టుకు చాలా డిమాండ్ ఉందని నమ్ముతారు. డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు మనం తెలుసుకోబోయేది విజ్ఞానానికి మరియు మీ ఆలోచనకు కూడా అందని రహస్యం. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం వెనుక ఉన్న రహస్యం. అసలు దాని వెనుక ఏముంది? ఆ రహస్య సొరంగాల రహస్యం ఏమిటి? అది ఇప్పుడు మనం క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ నుండి వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. 1937 సంవత్సరంలో ఒక భయంకరమైన రాత్రి ఒక యువ పూజారి రామానుచార్యులు ఎంతో ఆసక్తితో స్వామివారి విగ్రహం వెనుక అసలు ఏముందో చూడడానికి ప్రయత్నించాడు.
అలా చూసిన మరుసటి రోజే అతనికి కంటి చూపు పోయింది. అలానే ఆయన నాలుకకు పక్షవాతం వచ్చింది. నేటికి ఆలయ రికార్డులో ఈ సంఘటన దివ్య శాపంగా నమోదించబడి ఉంది. ఇది నిజంగా ఏదైనా అతీంద్రియ సంఘటన, లేక విగ్రహం వెనుక మానవ కళ్ళు చూడలేని ఏదైనా రహస్యం దాగి ఉందా? దీని గురించి వాల్మీకి రామాయణంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబడి ఉంది. ఈ విగ్రహం వెనుక భాగం బ్రహ్మాండమైన శక్తి కేంద్రం. దీనిని వైకుంఠ ద్వారం అని అంటారు. ఇక్కడ ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాలు కలుస్తాయి. ఒకప్పుడు ఈ ఆలయం యొక్క సీనియర్ పూజారి శ్రీనివాసాచార్యులు కూడా 2018లో ఒక ఇంటర్వ్యూలో రాత్రి సమయంలో నేను ఒంటరిగా గర్భగుడిలో ఉన్నప్పుడు ఆ విగ్రహం వెనుక నుండి ఎవరో శ్వాస తీసుకుంటున్న శబ్దం నాకు వినిపించింది అని, ఎవరో అక్కడ సజీవంగా ఉన్నట్లుగా, అసలు స్వామివారి విగ్రహం శ్వాస తీసుకున్నట్లుగా నాకు అనిపించింది అని చెప్పాడు. ఈ యొక్క సంఘటనే కాదు, 2005వ సంవత్సరంలో ఆలయంలో ఉండే మరో సీనియర్ పూజారి స్వామివారి విగ్రహం వెనకాల ఒక నీలి కాంతిని చూశానని చెప్పాడు. దీంతో అసలు విగ్రహం వెనక ఏముందో తెలుసుకోవడానికి 2011లో ఆ విగ్రహం వెనకాల ఇన్ఫ్రారెడ్ కెమెరాని అమర్చడానికి ప్రయత్నించారు. కానీ అది అకస్మాత్తుగా విఫలమైంది. దీంతో 2019లో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ విగ్రహం వెనక భాగం రేడియో ధార్మిక లక్షణాలను ప్రదర్శిస్తుందని, దీని కారణంగా ఈ విగ్రహంపై కాంతి పడినప్పుడు అక్కడ వింత తరంగాలు ప్రతిధ్వనిస్తున్నాయని చెప్పారు. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే. దీని యొక్క అసలు సత్యాన్ని విజ్ఞానం నేటికి ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. కానీ హిందూ గ్రంథాల ప్రకారం ఇక్కడ ఇతర లోకాలకు వెళ్ళడానికి అనేక రహస్య సొరంగాలు ఉన్నాయని వాటిల్లో రాయబడి ఉన్నాయి. అయితే జనవరి 2022 సంవత్సరంలో రాత్రి సరిగ్గా 2 గంటలకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం ఈ ఆలయం యొక్క కింద ఒక రహస్య సొరంగం తలుపు తెరిచినప్పుడు అప్పుడు అక్కడ వాళ్ళు ఏమి చూశారు అనేది వాళ్ళు ఎప్పటికీ ఒక రహస్యంగానే ఉంచేశారు. వారు లోపలికి అడుగు పెట్టిన వెంటనే అన్ని టార్చ్ లైట్లు ఒకేసారి ఆగిపోయాయని, వాళ్ళ యొక్క రేడియో పరికరాల నుండి ఒక వింత ఏడుపు శబ్దం వచ్చింది అని, ఆ మరుక్షణమే ఆ బృందం యొక్క నాయకుడు డాక్టర్ రవి ఆ తవ్వకాలని వెంటనే ఆపించేశాడు. అసలు వారు అక్కడ ఏదైనా అతీంద్రియ శక్తిని చూశారా? మరి ఎందుకు ఈ పురాతన రహస్యాన్ని దాచిపెట్టడం వాళ్ళకి అవసరమా? హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇక్కడ 7 సొరంగాలు ఉన్నాయి. వాటి గురించి మనం మొదటగా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది బ్రహ్మాస్త్ర సొరంగం. ఈ సొరంగం చివర ఒక శక్తివంతమైన అస్త్రం ఉందని, దానిని ఉపయోగించిన వాడు అత్యంత శక్తిమంతుడు అవుతాడని నమ్ముతారు. 1993లో బ్రిటిష్ ఇంజనీర్లు దీనిని కనుగొనడానికి ప్రయత్నించారు. కానీ ఆ అన్వేషణలో 5 ఇంజనీర్లు ఆ రహస్య సొరంగాల్లో రహస్యంగా అదృశ్యమయ్యారు. ఆ తర్వాత వారు ఈ అన్వేషణను ఆపేశారు. ఇంకా ఈ ఆలయం కింద ఉన్న 2వ సొరంగం స్వర్ణ బందర్ బార్గ్. విజయనగర సామ్రాజ్యపు రాజైన శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ 500 టన్నుల బంగారం నిల్వ ఉంచారని నమ్ముతారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్ సర్వే చేసినప్పుడు ఇక్కడ అనేక ఊహించలేని మరియు అద్భుతమైన లోహాలు కనుగొనబడ్డాయి. అంటే ఖనిజాలు బయటపడ్డాయి. అలాంటి ఖనిజాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇక 3వ సొరంగం, దీనినే కాలాపాని సొరంగం అని అంటారు. దీని లోపల ఒక తెలియని నల్ల నీటి లాంటి ద్రవం నిండి ఉంది. 2001లో దీని నమూనాలను తీసుకున్నారు. అప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ దీన్ని పరీక్షించడానికి ప్రయత్నించినప్పుడు అతని కంటి చూపు పోయింది. అసలు ఇది ఎలా జరిగింది? డియర్ ఫ్రెండ్స్, తిరుపతి బాలాజీ యొక్క రహస్యమైన కథలు ఎక్కడితో ముగియలేదు. అయితే ఇక్కడ వీటన్నిటికంటే అసలైన ఆశ్చర్యకరమైన రహస్యం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నుండి నిరంతరం కారే చెమట. ఈ ఆలయ గర్భగుడి ప్రాంగణంలో ఫ్యాన్లు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం నుండి ఎల్లప్పుడూ చెమట కారుతూనే ఉంటుంది. పూజారులు క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు స్వామివారి విగ్రహాన్ని పట్టు వస్త్రాలతో తుడుస్తూనే ఉంటారు. కానీ కొద్దిసేపటికి ఆ విగ్రహం మళ్ళీ చెమటతో తడిసిపోతుంది. అంతేకాకుండా ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళి చూస్తే సముద్రపు అలల యొక్క సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. వీటి వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఈ విగ్రహం కాదని, ఈ విగ్రహం అనేది సజీవంగా ఉన్న ఒక విగ్రహం అని ఎప్పటికీ బలంగా భావిస్తారు. అయితే ఒక నమ్మకం ప్రకారం వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహ పాదాల నుండి వైకుంఠంలోని పవిత్ర నది విరజ ప్రవహిస్తుంది అని నమ్ముతారు. అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న స్వామివారి పుష్కరిణి నది కూడా ఈ నదితో అనుసంధానించబడి ఉంటుందని నమ్ముతారు. ఈ అద్భుతమైన వాస్తవాల వల్లే అక్కడికి వచ్చే భక్తుల యొక్క విశ్వాసాలు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద బలంగా బలపరుస్తున్నాయి. ఇక్కడ స్వయంగా విష్ణువు నివసిస్తారని, ఈ కారణంగా తిరుపతి అనేది కలియుగ వైకుంఠం అని అంటారు. అసలు స్వామివారి విగ్రహం నుండి చెమట నిరంతరం ఎలా కారుతుంది? దీని వెనుక కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. భక్తులు మరియు పూజారుల యొక్క నమ్మకం ఏమిటంటే, తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువే అని, శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి ప్రస్తుతం తిరుపతిలో విగ్రహ రూపంలో కొలువు తీరాడు అని వాళ్ళు నమ్ముతారు. అందువల్లే స్వామివారి విగ్రహం అది విగ్రహం కాదు అని, అది సజీవంగా ఉండటం వల్ల దానికి చెమట కారుతుంది అని భక్తులు మరియు పూజారుల యొక్క గట్టి నమ్మకం. అయితే దీని వెనక ఒక కథ కూడా చెబుతారు. కొందరు ఈ విషయాన్ని గజేంద్ర మోక్షం అనే ఒక పురాణ కథతో కూడా జోడిస్తారు. ఈ కథ భాగవత్ పురాణం 8వ స్కందంలో ఉంది.
పూర్వం ఇంద్రదుమ్యుడు అనే ఒక మహాధార్మికుడైన రాజు ఉండేవాడు. అతను శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు. అయితే ఒకసారి అతను తన నివాస ప్రాంతంలో ఒక తపస్సులో పూర్తిగా లీనమై ఉన్నాడు. అప్పుడు అగర్ష మహర్షి అతని వద్దకు వస్తాడు. అప్పుడు ఆ రాజు ఆ మునిని గమనించకుండా తన ధ్యానంలో కొనసాగుతుండడంతో ఆ మునికి కోపం వచ్చింది. అప్పుడు ఆ ముని ఆ రాజుని ఇలా శపించాడు: నీవు రాజువై ప్రజలను పాలించాల్సిన వాడివి, ధర్మాన్ని పాటించాల్సిన వాడివి, కానీ అహంకారంతో మునులను కూడా గౌరవించట్లేదు. కనుక నువ్వు తదుపరి జన్మలో గజేంద్రుడిగా ఏనుగుగా అవతరిస్తావు అని శపించాడు. అలా అగస్త్య ముని యొక్క శాపం కారణంగా ఆ ఇంద్రధన్యుడు అనే ఆ రాజు తర్వాత జన్మలో త్రికూట పర్వతం సమీపంలో ఒక సరస్సు వద్ద గజరాజుగా జన్మించాడు. కానీ అతను చాలా శక్తివంతమైనవాడు. తనతో పాటు చాలా ఏనుగులు ఉండేవి. ఇలా అతను తన భార్య, పిల్లలతో, ఇతర ఏనుగులతో ఆ పర్వత ప్రాంతంలో అడవిలో నివసించేవాడు. అయితే ఒకరోజు అతను స్నానం చేయడానికి ఒక సరస్సుకు వెళ్ళాడు. ఆ నీటిలో ఉన్న ఒక మొసలి ఒక్కసారిగా అతని పాదాలని గట్టిగా పట్టుకుంది. అంటే ఆ ఏనుగు పాదాలని గట్టిగా పట్టుకుంది. దీంతో గజేంద్రుడు తన శక్తినంతా ఉపయోగించి తలకిందులుగా తన్నాడు. కానీ మొసలి వదల్లేదు. దీంతో ఆ ప్రమాదాన్ని చూసి ఇతర ఏనుగులు కూడా, కుటుంబ సభ్యులు కూడా భయపడి పరుగులు తీశారు. దీంతో గజేంద్రుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడు అతని శక్తి తగ్గిపోయింది. అతని శరీరం వీచి పడుతుంది. గజేంద్రుడు బాగా బలహీన పడిపోయాడు. కానీ ఆ నీటిలో ఆ మొసలి మాత్రం అతని కాలు మాత్రం విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి అన్న విషయం తెలియక దీంతో అహంకారంతో కూడిన బలాన్ని వదిలేసి చివరగా గజేంద్రుడు తన మనసులో ఒక గాఢమైన ఆధ్యాత్మిక భావనతో నిమగ్నమయ్యి ఒక తామర పువ్వు తీసుకొని ఆకాశం వైపు చూపిస్తూ ఇలా అంటాడు: ఓ నారాయణ, శరణం శరణం. ఓ శ్రీహరి, నీకు శరణు వచ్చినాను, నన్ను రక్షించు అని తన గుండెల్లో నుంచి పిలిచాడు. అతని నోట్లో మాటలు రాకపోయినా హృదయంతో పిలిచాడు. భగవంతుడిపై విశ్వాసంతో పిలిచాడు. దీంతో అతను గొంతు పొయ్యేలా ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. దీంతో వైకుంఠంలో లక్ష్మీదేవితో ఉన్న శ్రీ మహావిష్ణువు గజేంద్రుడి యొక్క గంభీరమైన శరణమైన పిలుపుని వినగానే తక్షణమే స్పందించి, నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడు, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేను అని లక్ష్మీదేవితో చెప్పి గరుడు వాహనంపై వచ్చి గజేంద్రుడిని చూస్తాడు. గజేంద్రుడు కాళ్ళు మొసలి పట్టుకొని వదలకుండా ఎంతో వేదనతో ఉండడాన్ని చూస్తాడు. దీంతో వెంటనే శ్రీ మహావిష్ణువు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఆ మొసలి మీదకి వదిలి ఆ మొసలి యొక్క తలని నరికేస్తాడు. దీంతో విష్ణువు గజేంద్రుడిని దగ్గరికి తీసుకొని ఇలా ఆశీర్వదిస్తాడు: నీకు భగవంతుడిపై నమ్మకం ఉంది, నువ్వు నిజమైన భక్తివంతుడివి, అందుకే నేను నువ్వు పిలిచిన వెంటనే దిగి వచ్చాను, నీకు మోక్షం కలుగుతుంది అని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆ గజేంద్రుడు అనుకుంటాడు, మన బలం, బంధువులు ఎప్పుడూ సహాయం చేయలేరు. మనిషి ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు ఓ నిస్సహాయ స్థితిలో పడిపోతాడు. అప్పుడు మన హృదయం నుండి భగవంతుణ్ణి పిలిస్తే ఆయన ఆలస్యం లేకుండా తక్షణమే వస్తాడు. ప్రతి మనిషికి దేవుడిపై భక్తి ఉంటే చాలు అని అర్థం చేసుకుంటాడు. ఇలా తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తుల యొక్క బాధల్ని ప్రతిరోజు విని తన భక్తుల యొక్క బాధల్ని తీర్చడానికి ప్రతిరోజు శ్రమిస్తాడు. కాబట్టి అందుకే ఆయన యొక్క విగ్రహం నుండి చెమట కారుతుంది అని భక్తుల యొక్క బలమైన విశ్వాసం. అయితే దీనికి సమాధానంగా సైంటిస్టులు ఏమని చెప్తున్నారు అంటే, ఆ స్వామివారి విగ్రహం యొక్క నిర్మాణ పదార్థం శాలిగ్రామ శిలతో తయారైందని చెప్పారు. ఇది సాధారణ రాయి కాదు, హిమాలయాల నుండి గండకీ నదిలో దొరికే ఒక అరుదైన రాయి. శాలిగ్రామ శిల జియోలాజికల్గా చూస్తే ఇది ఒక రకమైన పోరిస్, అంటే రంధ్రాలు కలిగిన, అంటే గాలి తేమకు కొంతమేర తేలిగ్గా గ్రహించే లక్షణం కలిగిన పదార్థం. తిరుపతిలోని గాలి తేమ ఉష్ణోగ్రతలు రోజు మారిపోతుంటాయి. ఉదయం చల్లగా ఉంటుంది, అందువల్ల విగ్రహం చల్లగా ఉంటుంది అని. ఆలయంలో దీపాలు, వేడి, మంత్రోచ్చారణ శక్తి, పెద్ద సంఖ్యలో భక్తుల యొక్క శరీర తాపం వల్ల ఆ గాలి వేడెక్కుతుంది. దీంతో విగ్రహంపై ఆ ఘర్షణ, ఉష్ణతాపం, తేమ ఒక సమయంలో పెరిగి ఒక రకమైన ద్రవ్య బిందువులు ఈ విగ్రహం నుండి ఏర్పడుతున్నాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదేమైనా స్వామివారి విగ్రహం నుండి చెమట కారటం అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న స్వామివారి పుష్కరిణి కూడా ఈ నదితో అనుసంధానించబడిందని నమ్ముతారు. ఈ అద్భుతమైన వాస్తవాలన్నీ భక్తుల యొక్క విశ్వాసాన్ని మరింతగా బలపరుస్తున్నాయి. ఇక్కడ స్వయంగా విష్ణువు నివసిస్తారని, ఈ కారణంగా తిరుపతి కలియుగ వైకుంఠం అని అంటారు. అయితే డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీటన్నిటితో పాటు ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు వేలాది సంవత్సరాలుగా ఒక దీపం ఇప్పటికీ నిరంతరం వెలుగుతూనే ఉంది. అది ఎప్పుడు కూడా ఆరిపోలేదు, అది కూడా ఎలాంటి నూనె ఒత్తి లేకుండా. అసలు దీని వెనుక ఉన్న నిజం ఏమిటి? అలానే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి సామాగ్రి వచ్చే ఆ అద్భుతమైన గ్రామం యొక్క రహస్యం ఏమిటి? కానీ నేటి వరకు ఆ గ్రామానికి ఎవరూ చేరుకోలేకపోయారు. అసలు ఎందుకు అలా? అయితే ఈ రహస్యాల్ని ఇప్పుడు ఛేదిద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 1000 సంవత్సరాలుగా వెలుగుతున్న ఆ దీపం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. 1000 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఈ దీపాన్ని వెలిగించినప్పటి నుండి నేటి వరకు ఇది ఒక్క క్షణం కూడా ఆరలేదు. ఇది పురాణ కథ కాదు, ఆలయ టీటీడీ చరిత్ర రికార్డుల్లో నమోదు చేయబడిన ఒక నిజం.
కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దీపం నూనె మరియు ఒత్తి లేకుండా ఎలా వెలుగుతుంది. 2017లో DRDO బృందం దీనిపై పరిశోధన చేసి ఈ దీపం హిమాలయాల మూలికలతో తయారు చేయబడిన అమృత తుల్య అనే నూనెతో వెలుగుతుందని కనుగొంది. దానికి ఒత్తి దేవదారు చెట్టు బెరడుతో తయారు చేయబడిందని, ఇది వేల సంవత్సరాల పాటు కాకుండా నెమ్మదిగా రూపాంతరం చెందుతుంది అని చెప్పారు. ఇది ఎన్ని వేల సంవత్సరాలు అయినా సరే నూనె లేకుండా వెలుగుతుంది అని కన్ఫర్మ్ చేశారు. అలాగే గర్భగుడి యొక్క వెంటిలేషన్ వ్యవస్థ కూడా దీనికి కారణమని, ఆ దీపాన్ని ఎల్లప్పుడూ వెలిగిస్తూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది దేవుడి లీల లేదా ప్రాచీన భారతదేశపు ఏదైనా దివ్య సంకేతకమా? అయితే అసలు ఈ ఆలయంలో సమర్పించే ప్రతి వస్తువు, అది పాలైనా పువ్వులైనా లేదా మరేదైనా, ఆలయం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం నుండి వస్తుందని చెబుతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎవరు ఈ గ్రామం పేరు వినలేదు. అసలు ఆ గ్రామం ఎక్కడ ఉందో కూడా ఎవరు కనుక్కోలేకపోయారు. ఈ గ్రామాన్ని కనుక్కోవడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ ఇది నేటికి ఒక రహస్యంగానే మిగిలిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆలయానికి సంబంధించిన ఈ ఆలయంలో అనేక ప్రమాదకరమైన భవిష్యవాణులు కూడా ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఏమి జరగబోతున్నాయో, ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలిపే అనేక భవిష్యవాణులు గ్రంథాల రూపంలో వాటిల్లో రాసి ఈ ఆలయంలోని రహస్య ప్రదేశంలో భద్రపరిచి ఉంచారు. వాటిని నాసా కూడా నిజమని అంగీకరించింది. అయితే నాసాని కూడా ఆశ్చర్యపరిచిన ఆ భయంకరమైన భవిష్యవాణి ఏమిటో తెలుసా? కానీ దానికంటే ముందు మనం ఇక్కడ తయారయ్యే ప్రసాదం గురించి మాట్లాడుకోవాలి. ఇది నేటికి చర్చనీయాంశంగా ఉంది. అన్ని లడ్డూల బరువు మరియు రుచి ఒకేలాగా ఎలా ఉంటాయి? ఎలాంటి కాటా కూడా వేయరు, మరి ఎలా సమానంగా ఉంటాయి? తిరుపతి ఆలయంలో ప్రసిద్ధి చెందిన లడ్డూ ప్రసాదం కథ చాలా ప్రాముఖ్యత పొందింది. దీని వెనక ఒక కథ దాగి ఉంది. తిరుపతి బాలాజీ ఆలయంలో వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు స్వామికి నైవేద్యంగా ఏమి సమర్పించాలో పూజారులకు అప్పుడు అర్థం కాలేదట. అదే సమయంలో ఒక వృద్ధురాలు లడ్డూల పళ్ళెంతో అక్కడికి వచ్చి ఈ లడ్డూల ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించండి అని చెప్పిందట. దీంతో పూజారులు ఆ లడ్డూలను స్వామివారికి సమర్పించి తర్వాత ప్రసాదంగా స్వీకరించారు. ఆ లడ్డూల రుచి ఎంత అద్భుతంగా ఉందంటే పూజారులు కూడా ఆ లడ్డూలు తిని ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు ఆ వృద్ధురాల్ని లడ్డూలు తయారు చేసే విధానం అడిగారు. వృద్ధురాలు లడ్డూలు తయారు చేసే విధానాన్ని చెప్పి కొద్దిసేపటికి అక్కడి నుండి అదృశ్యమైపోయింది. ఈ సంఘటన ద్వారా ఆ వృద్ధురాలు ఎవరో కాదు, స్వయంగా లక్ష్మీదేవే అని, స్వామివారికి ప్రసాదం యొక్క సంకేతం ఇవ్వడానికి అక్కడికి వచ్చింది అని నమ్ముతారు. అప్పటి నుండి ఈ లడ్డూలు తిరుపతి బాలాజీ ఆలయంలో తయారు చేయబడుతున్నాయి. ఇది లడ్డూల ప్రసాదాల యొక్క సంగతి. ఇప్పుడు నాసాను కూడా ఆశ్చర్యపరిచిన ఆ భవిష్యవాణి గురించి మాట్లాడుకుందాం. తిరుపతి దేవాలయంలో ఉన్న భవిష్య పురాణం ప్రకారం కలియుగం తన పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు తిరుపతి కొండల నుండి ఒక పవిత్రమైన కాంతి వెలువడుతుంది అని, అది వెంకటేశ్వర స్వామి విగ్రహం తన రూపాన్ని మార్చుకుంటున్నట్లుగా సంకేతము అని 2018 నాటి నాసా గోప్య నివేదికలో కూడా తిరుపతి పర్వతం కింద ఒక తెలియని శక్తి వనరు చురుగ్గా ఉందని, అది ప్రతి సంవత్సరం 0.3% చొప్పున పెరుగుతుందని కనుగొనబడింది. శాస్త్రవేత్తల నమ్మకాల ప్రకారం ఇదే వేగం కొనసాగితే 2035 సంవత్సరం నాటికి ఇక్కడ నుండి ఒక భారీ అయస్కాంత తుఫాను రావచ్చు. అది చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనదిగా ఉంటుంది. అంతేకాదు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రహస్యాల్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రయత్నాలే కాదు, ఇంకా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటిల్లో 2020లో నాసా ఒక ప్రాజెక్టును తిరుపతి కొండలపై అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో లీకైన పత్రాల ప్రకారం ఇక్కడి రాళ్లలో అంతరిక్షంలో కనిపించే ఉల్కల వంటి ఒక తెలియని లోహం కనుగొనబడింది. ఆ రాళ్ల నుండి ప్రతిరోజు ఒక ధ్వనిని వినిపిస్తున్నట్లుగా ఆ రీసెర్చ్లో తెలిసింది. ఆ ధ్వని ఓం అని వస్తుంది అని వాళ్ళకి అర్థమైంది. ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ తిరుపతి 7 కొండల కింద ఒక భారీ గుహ ఉంది. అందులో ఏదో సజీవ శక్తి వనరు స్పందిస్తుంది. ఇది కలియుగం అంతాన్ని సూచిస్తుంది అని అంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అంతు చిక్కని నిగూఢ రహస్యాల్లో మీరు తెలుసుకున్నది గోరంతే. ఇంకా తెలుసుకోవాలంటే ఆయన గురించి ఎన్నో అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. అవి కూడా మేము మీ ముందుకు తీసుకురావాలి అంటే ఈ వీడియో 1 మిలియన్ క్రాస్ అయ్యేలాగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మేము ఎంతగానో కష్టపడ్డాం. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.